మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను ఈరోజు మీకు. కావలసిన పదార్థాలు: ఆయిల్ నేను ఎప్పుడు ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేస్తాను. అందులో విటమిన్ ఏ, డి, ఈ ఉంటుంది కాబట్టి నేను మ్యాక్సిమం దీనికి ప్రిఫర్ చేస్తాను. ఇంకా చికెన్ మసాలా కర్రీకి కావలసిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ఒక 2, ఆనియన్స్ ఒక 2, టమాటో 1, పుదీనా, కొత్తిమీర, పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి. ఎందుకంటే మసాలా కర్రీ కదా, సో కొంచెం మనకి గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం నేను కొబ్బరి పొడిని తయారు చేసుకున్నాను. ఈ కొబ్బరి పొడిలో నేను ఏం యూజ్ చేస్తున్నానంటే కొబ్బరి పొడి, తర్వాత ఒక చెక్క, లవంగాలు ఒక 3, తర్వాత ఇలాచి యాలకలు ఒక 3 తీసుకున్నాను. తర్వాత చికెన్, ఇది ఒక 1/2 కిలో చికెన్కి మనకు కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. నేను ఇందులో ఫస్ట్ ఉప్పు, తర్వాత లెమను 2 ఇందులో మిక్స్ చేసి కాసేపు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి ఇలా చేసి పెట్టుకుంటే లోపల కొంచెం అదే లెమను ఉప్పు కొంచెం అందులోకి వెళ్ళి చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. స్టవ్ ఆన్ చేసుకొని మనకి ఒక 3 స్పూన్స్ యూస్ చేసుకున్నాము. ఎందుకంటే కొంచెం చికెన్ కర్రీలో కొంచెం ఆయిల్ ఉంటేనే చూడడానికి చాలా బాగుంటుంది. ఆయిల్ వేడవ్వగానే ఎందుకంటే మనము ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అది పచ్చివాసన పొడి చాలా స్మెల్ చాలా బాగుంటుంది. చాలా అసలుకి తింటుంటే చాలా రుచిగా ఉంటుంది చికెను. ఇందులోనే మనకి రుచికి తగ్గ ఉప్పు, కొంచెం పసుపు, చూడండి ఇలా చేయగానే ఎంత చూడడానికి చాలా బాగుంది కదా. నాకైతే చికెన్ స్మెల్ ఫుల్గా ఇప్పుడే వచ్చేస్తుంది చికెన్ తినేసేలాగా. ఇది కొంచెం పచ్చివాసన పోగానే ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇవి కొంచెం ఆనియన్స్ కొంచెం వేగగానే ఇందులో కొంచెం టమోటా, ఇది ఒక 2 to 3 minutes కొంచెం బాయిల్ అవ్వాలి. చూడండి నేను చూస్తుంటే నాకైతే నోరు ఊడిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా నచ్చుతుందో ప్లీజ్ కమెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్
ఈ వాటర్ కూడా ఇందులోనే దీన్ని ఒక 10 మినిట్స్ మనం బాగా కుక్ చేద్దాము మూత పెట్టి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి బాగా అందులో చికెన్లో నుంచి ఫుల్ వాటర్ వచ్చేసినాయి కదా. సో ఇప్పుడు ఈ చికెన్లోకి ఫుల్గా సాల్ట్, స్పైసీనెస్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్నాం కదా కొబ్బరి పొడి, ఇప్పుడు ఈ కొబ్బరి పొడిని యాడ్ చేస్తాం. ఈ కొబ్బరి పొడితో పాటు కొంచెం కారం. ఇప్పుడు స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం తక్కువ తినేవాళ్ళు, మా ఇంట్లో ఎక్కువ స్పైసీ తింటారు కాబట్టి నేను కొంచెం యాడ్ చేసినాను చిల్లీ పౌడర్ని. తర్వాత ధనియా పౌడరు, బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. మనకి కొంచెం గ్రేవీ రావాలి కాబట్టి ఇప్పుడు మనకి కరెక్ట్గా ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకోకపోతే మనకి టేస్ట్ తెలియదు కదా, లాస్ట్ వరకు అలానే పెట్టేస్తే. సో ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ మళ్ళీ మసాలాని బాగా ఉడకనిద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత ఇంకా చూడండి గ్రేవీ అంతా బాగా ముక్కలకి బాగా పట్టిపోయింది. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు లాస్ట్లో మనం ఇంకా ఆఫ్ చేసేటప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం లిటిల్ బిట్ అంతే, కొంచెం టేస్ట్ బాగుంటుంది పెప్పర్ యాడ్ చేస్తే. టేస్ట్ కోసం నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే వద్దు. ఇప్పుడు లాస్ట్లో పుదీనా, కొత్తిమీర, అది కొత్తిమీరను పుదీనాని కొంచెం మనము
ఇట్లా కర్రీలో కొంచెం కలిపినాం అనుకో చాలా రుచిగా ఉంటుంది. పైన ఊరికేనే ఏదో చూసేదానికి లుక్ కోసం కాకుండా కొంచెం లోపల మ్యాగ్నేట్ చేయండి. లోపల కొంచెం అయిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు కావాలంటే కొంచెం లైట్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ చికెన్ కర్రీని, ఈ మసాలా కర్రీని మీరు దోశకి కానీ లేదు అంటే మనం కలర్ రైస్ చేసుకుంటాం కదా, దానికైనా చాలా రుచిగా ఉంటుంది. నేను ఈ మసాలా కర్రీకి దోశ చేస్తున్నాను. ఒకసారి చూడండి దోశ ఎలా వస్తుందో. నా దోశ చూడండి ఒకసారి. కొంచెం పాన్ వేడయ్యాక రోస్ట్ చేస్తున్నాను. కొంచెం పాన్ వేడయిన తర్వాత మనం ఆనియన్స్తో ఇలా చేస్తే కనుక చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది దోశ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చెప్పాను కదా, నేను మ్యాక్సిమం ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ని యూస్ చేస్తాను. అది హెల్త్కి చాలా మంచిది. కొంతమంది ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకండి అని చెప్తారు కదా. ఫ్రీడమ్ ఆయిల్ తింటే సో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. నేను ఈ దోశ పిండిని ఇంట్లోనే తయారు చేసుకున్నాను. దోశ పిండి ఎలా తయారు చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, చూడండి చాలా క్రిస్పీగా రెడ్గా వచ్చేసింది కదా, చాలా కలర్ఫుల్గా. చూడండి ఎంత టేస్టీ చూడగానే నచ్చేస్తుంది కదా. ఈ దోశకి నేను చేసిన చికెన్ కర్రీని